హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రుద్ర ఇన్ఫ్రా డెవలపర్స్. ఈ రోజు మనం ఎక్కడికి వచ్చేసామంటే పద్మశాలి టౌన్షిప్ కి వచ్చేసామండి. ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీ లో ఉంది. అండ్ నెక్స్ట్ ఈ బిల్డింగ్ వచ్చేసి G+1 బిల్డింగ్ అండి. ఇది రోడ్ నుంచి 1.5 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ ఎలివేషన్ విషయానికి వస్తే ఎలివేషన్ చూడండి ఎంత నీట్ గా ఎంత పాష్ గా డిజైన్ చేశారో నాకైతే చాలా బాగా నచ్చేసింది. అండ్ నెక్స్ట్ కార్ పార్కింగ్ చూసుకోండి ఎంత స్పేషియస్ గా ఉందో. అండ్ 2 కార్స్ అండ్ 2 బైక్స్ అయితే ఈజీగా ఫిట్ అవుతాయండి దీంట్లో. మనం ఇప్పుడు హాల్లోకి వచ్చేసామంటే చాలా చూడడానికి చూస్తేనే అసలు జిగా అన్నట్టుందండి. లైట్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇక్కడ విండో ప్రొవైడ్ చేశారు. ఈ విండో వచ్చేసి మస్కిటో డోర్ ఒకటి ఫిట్ చేస్తారు దీనికి, మస్కిటోస్ రాకుండా. అండ్ నెక్స్ట్ మనం లెఫ్ట్ సైడ్కి వెళ్తే కిచెన్ ఉంది. కిచెన్ చూద్దాం రండి ఒకసారి. కిచెన్ చూడండి చాలా విడ్త్ అయితే బాగుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ వెంటిలేషన్, ఇక్కడ ఒక విండో ఇచ్చారు. ఇక్కడ ఏమో మిక్సీలు అవన్నీ పెట్టుకోవడానికి ఇచ్చారు. ఇక్కడ వుడ్ వర్క్ చేయించుకుంటే మాత్రం అన్ని ఐటమ్స్ అన్ని దీంట్లోనే ఫిట్ అవుతాయండి. అండ్ నెక్స్ట్ మనం బాల్కనీ చూద్దాము. ఇక్కడ డోర్స్ చూసారంటే ఈ డోర్స్ కూడా మంచి క్వాలిటీతో డిజైన్ చేశారండి. అండ్ నెక్స్ట్ బాల్కనీకి వచ్చేద్దాం. ఒకసారి బాల్కనీ చూసారంటే ఇక్కడ మొత్తం మీరు వచ్చిన తర్వాత మీకు ఎలా కావాలంటే అలా డిజైన్ చేసుకోవచ్చు. వాషింగ్ మిషన్ పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు, లేదంటే లేదు. ఇక్కడ కూడా గ్రానైట్ తోటి ఇచ్చారు. ఇక్కడ కూడా చిన్నది ఒక పిల్లల సైకిల్స్ అవి పెట్టుకోవచ్చు అండి, స్పేస్ ఉంది. అండ్ నెక్స్ట్ మనం బెడ్రూమ్స్కి వెళ్ళిపోదాం. ఇది వచ్చేసి సింగిల్ బెడ్రూమ్ అండి. బెడ్రూమ్ చూసుకున్నారంటే కనుక ఇక్కడ ఒక బీరువా కానీ లేదా డ్రెస్సింగ్ టేబుల్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ క్లోత్స్ వాటి పెట్టుకోవడానికి సఫిషియెంట్ గా ఉంది. ఇంకా పైన కూడా స్పేస్ అయితే ఎక్కువ ఇచ్చారు. ఫాల్ సీలింగ్ డిజైన్ మాత్రం మస్తు ఉందండి, నిజంగా చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇటు రైట్ సైడ్ చూసుకుంటే కనుక ఒక విండో ఇచ్చారు వెంటిలేషన్ కోసం, లైటింగ్ పర్పస్. లైటింగ్ కూడా మంచిగా వస్తుంది ఇక్కడ. అండ్ నెక్స్ట్ మనం పైకి వెళ్ళిపోదాం అండి. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాము. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి చూద్దాం. ప్రాపర్టీ డీటెయిల్స్ చూద్దామండి ఒకసారి. ఈ ఇండిపెండెంట్ హౌస్ మొత్తం 160 స్క్వేర్ యార్డ్స్ అండి. టోటల్ కన్స్ట్రక్షన్ ఏరియా వచ్చేసి 2700 స్క్వేర్ ఫీట్ అండి. అంటే చాలా పెద్దగా ఉంటుంది. ఫ్లాట్ సైజు 25/54 ఫీట్, అంటే డీసెంట్ లెంత్ అండ్ బ్రిడ్త్ తో ఉంది. ఇల్లు డిజైన్ చాలా స్టైలిష్ గా మోడర్న్ ప్లాన్ లో చేశారు. వైడ్ హాల్ ఉంది. పెద్ద సోఫా సెట్ పెట్టుకున్నా కూడా స్పేస్ తగ్గదు. మోడ్యులర్ స్టైల్ నీట్ గా డిజైన్ చేశారు. కబోర్డ్స్ మీరు తర్వాత చేయించుకోవచ్చు. లోపలికి ఎంటర్ అయిపోదాం అండి. ఇక్కడ స్టార్టింగ్ మనం ఎంటర్ అయిన వెంటనే చూసుకున్నాం అనుకుంటే కనుక ఇక్కడ గ్రీన్ కలర్ లో గ్రీనరీ కోసం, అంటే న్యాచురల్ ఫీల్ కోసం ఇక్కడ గ్రాస్ ని యాడ్ చేసి పెట్టారండి. ఇక్కడ డిజైన్ చేశారు. అండ్ ఇక్కడ వైట్ కలర్ పెట్టడం వల్ల ఇది మంచిగా హైలైట్ అయింది. అండ్ నెక్స్ట్ రైట్ సైడ్ చూసుకుంటే కనుక టీవీ కోసం మంచిగా ఇక్కడ ప్రొవైడ్ చేశారు. వుడ్ వర్క్ అయితే చాలా బాగుందండి. చాలా స్టైలిష్ లుక్ అయితే వచ్చింది. అయితే చూసుకున్నారు కదా, వుడ్ వర్క్ తోటి చాలా స్టైలిష్గా ఉందండి. అండ్ నెక్స్ట్ లెఫ్ట్ సైడ్లో మాత్రం దేవుడి రూమ్ ఉందండి. దేవుడి రూమ్ చూసుకుంటే కనుక ఇది గ్లాస్ డోర్ ఇచ్చారండి. చూసుకోండి ఎంత స్టైలిష్గా ఉందో, చాలా బాగుందండి. 2 డోర్స్ ఉన్నాయి ఇక్కడ. లోపల కూడా స్పేస్ మాత్రం 2 or 3 మెంబర్స్ అయితే ఈజీగా కూర్చొని పూజ చేసుకోవచ్చు అండి. అక్కడ చిన్న విండో ఇచ్చారు వెంటిలేషన్ కోసం. టైల్స్ చూడండి ఎంత బాగున్నాయో, టైల్స్ కూడా చాలా బాగున్నాయి. ఒక స్టెప్ లాగా ఇచ్చారు అక్కడ, చాలా బాగుందండి, అద్భుతం. అండ్ నెక్స్ట్ మనం కిచెన్లోకి వచ్చేసామంటే కిచెన్ వుడ్ వర్క్ చూడండి, నైస్ కలర్ అండి, నైస్ కలర్ అండ్ డిజైన్ వెరీ వావ్ అండి, చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చిమ్నీ కూడా వాళ్ళే ఇచ్చేసారు. ఇక స్టోరేజ్ పర్పస్ ఏమో ఇట్లా ఇచ్చారు. చూడండి వుడ్ వర్క్ ఎంత బాగుందో. అండ్ నెక్స్ట్ ఇక్కడ వాష్ బేసిన్ కూడా మనకి స్టీల్లో ఇచ్చారండి. మామూలుగా కొంతమంది రాయితో స్టోన్తో అట్లా ఇస్తుంటారు కదా, అలా కాకుండా స్టీల్తో ఇచ్చారు. ఇక్కడ ఎక్కువ స్పేస్ అనేది వేస్ట్ అవ్వకుండా డోర్స్ ఓపెన్ డోర్స్ కాకుండా ఇలాంటివి ఇచ్చారండి. ఇలాంటివి ఉంటే ఏమవుతుందంటే ఎక్కువ స్పేస్ అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం బెడ్రూమ్కి అయితే వెళ్ళిపోదాము. వావ్, బెడ్రూమ్ చూడండి, వుడ్ వర్క్ అయితే చాలా నైస్గా ఇచ్చారండి. ఈ ర్యాక్స్ కూడా పెద్దగా ఉన్నాయి. స్టోరేజ్ పర్పస్ కూడా 1 2 3 4 5 6 ఇచ్చారండి. చాలా స్పేషియస్గా ఉంది. అండ్ ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ ఒకటి ఉంది. ఇది సింగిల్ డోర్ ఉంది. ఒక టైల్స్ కూడా ఒకసారి చూసుకోండి, క్వాలిటీ కూడా ఒకసారి చూసుకోండి, అద్భుతంగా డిజైన్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇటు సైడ్ ఒక చిన్న బాల్కనీ లాగా ఇచ్చారండి. వావ్, చాలా బాగుందండి. ఇక్కడ బాల్కనీ చూసారా. ఇప్పుడు చిన్నపిల్లలకు కూడా ఒకవేళ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ గ్లాస్ కూడా ఇచ్చేసారు. చూసుకున్నట్లయితే గ్లాస్ కూడా ఇచ్చారు సేఫ్టీ పర్పస్, చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ వేరే బెడ్రూమ్కి వెళ్ళిపోదాము. చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్ళిపోదాం. ఇది మాస్టర్ బెడ్రూమ్.
మాస్టర్ బెడ్రూమ్ కి ఎంటర్ అయ్యే ముందు ఇక చిన్న ర్యాక్ ఒకటి ఇచ్చారండి. ఏదన్నా మనం స్టోర్ చేసుకోవడానికి పిల్లల బుక్స్ కానీ ఏవైనా సరే చిన్న చిన్న ఐటమ్స్ దానిలో స్టోర్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ అలాగనే ఇలా చిల్డ్రన్ బెడ్రూమ్ దగ్గరికి వచ్చేసాం కదా, ఇక్కడ వుడ్ వర్క్ కానీ షెల్ఫ్స్ కానీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ అక్కడ ఎలా ఉందో ఇక్కడ కూడా అలానే ఇచ్చారు. అండ్ రైట్ సైడ్లో మనకు ఒక చిన్న విండో ఉంది. ఇక్కడ కూడా మస్కిటో మ్యాట్స్ అయితే అరేంజ్ చేసి పెట్టేశారు. ఇబ్బంది ఏమి ఉండదు మనకి రెయినీ సీజన్ అలాంటివి వచ్చినా కానీ. అండ్ అటాచ్డ్ వాష్రూమ్ ఒకటి ఇచ్చారు. టైల్స్ మాత్రం డిజైన్ చూడండి, జస్ట్ వావ్ అండి, చాలా బాగున్నాయి. అండ్ నెక్స్ట్ మనం ఇప్పుడు బాల్కనీలకు వాష్ ఏరియాలోకి వెళ్ళిపోదాము. ఈ బాల్కనీ అయితే చూసారు కదా, ఈవినింగ్ టైమ్స్లో సరదాగా ఇక్కడ కూర్చొని టీ తాగడానికి ఎంత స్పేషియస్గా ఉందో. అండ్ నెక్స్ట్ వాష్ ఏరియా వచ్చేసరికి ఇది చూసుకోండి, వాష్ ఏరియా ఇలా ఉంది. మనకి కిచెన్కి ఆపోజిట్ ఒకసారి చూపిస్తాను మీకు. ఇటు లోపల నుంచి 2 డోర్స్ అన్నమాట. ఇటు లోపలికి ఇటు నుంచి రావచ్చు అండ్ అటు నుంచి కూడా లోపలికి రావచ్చు. ఇక్కడ డోర్ అయితే ఒకటి ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వెంటనే పక్కనే విండో కూడా ఒకటి ఇచ్చారండి వెంటిలేషన్ పర్పస్. ఇక్కడ 2 విండోస్ అయితే ఇచ్చారు. లైటింగ్ కూడా మంచిగా వస్తుందండి దీనివల్ల. చూసారు కదా, మనకి కింద ఫస్ట్ ఫ్లోర్లో అయితే వుడ్ వర్క్ ఏం ప్రొవైడ్ చేయలేదండి. అండ్ నెక్స్ట్ ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఫుల్లీ ఫర్నిచర్డ్ అండి, వుడ్ వర్క్ మాత్రం మస్తు చేయించారు. అండ్ అలాగే బెడ్రూమ్స్ విషయానికి వస్తే మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్, కిడ్స్ బెడ్రూమ్, గెస్ట్ రూమ్, మొత్తం కంఫర్ట్ కి పర్ఫెక్ట్లీ డిజైన్డ్ అండి. బాత్రూమ్స్ మోడర్న్ ఫిట్టింగ్, టైల్స్ ఫినిషింగ్ చాలా నీట్ గా ఉంది. డైనింగ్ స్పేస్ కూడా హాల్ దగ్గర ప్రాపర్ గా ప్లాన్ చేశారు. ఇంటి వెంటిలేషన్ చాలా బాగుంది. అన్ని రూమ్స్ కి నేచురల్ లైట్, ఫ్రెష్ ఎయిర్ వస్తుంది. వెస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ కాబట్టి వాస్తు లవర్స్ కి చాలా డిమాండ్ ఉన్న డైరెక్షన్ ఇది. కార్ పార్కింగ్ కంఫర్టబుల్ గా ప్లాన్ చేశారు. ఎస్యూవి కూడా సెట్ అవుతుంది. ఇక్కడ టెర్రస్ మీదకు వెళ్తే ఓపెన్ స్పేస్ చాలా బాగుంటుంది. ఇల్లు కొనేటప్పుడు లొకేషన్ అనేది చాలా ముఖ్యమండి. ఇక్కడ డెవలప్మెంట్ ఆల్రెడీ చాలా జరిగిపోయింది. సో ఫ్యూచర్ లో రేట్స్ మరింత పెరగబోతున్నాయి. ఇంతటి ప్రాపర్టీ హైదరాబాద్ లో సాధారణంగా 1.6 crores పైగా డిమాండ్ చేస్తుంది. కానీ ఈ హౌస్ ధర చాలా రీజనబుల్ గా ఉందండి, జస్ట్ 1.45 crores ఓన్లీ. ఈ రేట్స్ లో ఇలాంటి స్పేషియస్ హౌస్ దొరకటం చాలా రేర్. ఇది మన పద్మశాలి ఏరియా గేటెడ్ కమ్యూనిటీ సరౌండింగ్స్ లో ఉంది. ఇది ఒక డెవలప్డ్ లొకాలిటీ. నియర్ బై స్కూల్స్ ఉన్నాయి, పిల్లల కోసం ట్రావెలింగ్ టెన్షన్ ఉండదు. హాస్పిటల్స్ కూడా దగ్గరలోనే ఉన్నాయి. ఎమర్జెన్సీలో చాలా యూస్ఫుల్ అవుతుంది. డైలీ మార్కెట్స్ కి, సూపర్ మార్కెట్స్ అన్ని వాకింగ్ డిస్టెన్స్ లో ఉన్నాయండి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కూడా ఈజీగా అవైలబుల్ లో ఉంది. సో ఫ్రెండ్స్, ఇంత మంచి హౌస్ మిస్ చేయకండి. మరిన్ని డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి వెంటనే కాల్ చేయండి. ఇంకా ఇలాంటి ప్రాపర్టీస్ గురించి తెలుసుకోవాలంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీకి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మంచి ప్రాపర్టీతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.